నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సరిలో. మనందరికీ కూడా తెలుసు, లైక్ మార్చ్ అనగానే 10th అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయని. అండ్ ఆ మూమెంట్లో వాళ్ళ టెన్షన్ కావచ్చు, ఎలా రాయాలి, ఎన్ని మార్కులు వస్తాయి, ఇవన్నీ టెన్షన్ ఉంటాయి ఒకవైపు అయితే. అండ్ మనకు కూడా ఒక రూల్ ఉంటుంది, ఒక నిమిషం ఆలస్యమైనా కూడా మనం ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళనివ్వరు అని. అదేవిధంగా శివకుమార్ అనే వ్యక్తి, ఒక ఇంటర్ విద్యార్థి, ఆదిలాబాద్లో జరిగిందనమాట. నిమిషం ఆలస్యమైందని, ఇన్విజిలేటర్ అలో చేయలేదని సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అసలు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ దాకా వెళ్ళడం అంటే ఆ సెన్సిటివిటీ మనుషుల్లో తక్కువైపోయింది అని చెప్పొచ్చు అంటారా? లేదంటే ఆ మూమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయలేక వీళ్ళు ఇలా సూసైడ్ తీసేసుకుంటున్నారా? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సరిలో సి ద పాయింట్ ఇస్ ఎగ్జామ్. నేనైతే దయాంకి కూడా భయపడను, ఎగ్జామ్ అన్న వర్డ్కి భయపడతాను, అందరిలాగే. రైట్, చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కొన్ని ఫోబియాస్ ఉంటాయి, కొన్ని ఫియర్స్ ఉంటాయి, కొన్ని అన్ఆన్సర్డ్ ట్రామాస్ ఉంటాయి, అండ్ సో ఆన్ సో ఫోర్త్. అండ్ కొందరు ద వెరీ సెన్సిటివ్, వెరీ 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 సెన్సిటివ్, అంటే సెన్సిటివ్ వర్డ్ కంటే కూడా సెన్సిటివ్. అట్లాంటప్పుడు కొంచెం ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, అవి పేరెంట్స్కి అలవాటు అయిపోతాయి. మేమండి పేరెంట్స్, మీరు పేరెంట్స్, మన పిల్లలు ఇలాంటివి చేస్తే మాత్రం బుస్సని లేస్తాడు అనకొండలాగా తెలుసు మనకి. ఆ టైంలో వాడు ఆకలి అయ్యేక ముందు, అన్నం పెట్టక ముందు, ఇప్పుడు ఇట్లాంటి టైంలో కదలేదు, ఫస్ట్ అన్నం తినిపించిన మళ్ళీ మాట్లాడతాం మనం. రైట్, ఈ మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్, I had a cousin who came to me, Vidulu, I wanted this work ra. Okay, Mamaya, we will do it. అంటే నువ్వు చెప్పు మీ ఆయనకి. ఓకే, ఇప్పుడు కాదు నాన్న, ఇంటికి వచ్చినాక తిన్నాక పనుకుంటప్పుడు చెప్పు. లుక్ ఎట్ ద వే దే ప్రిపేర్ అస్ ఫర్ ద మూమెంట్. ఓకే, ఎందుకు అంటే ఒక మాట చెప్పడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం కాక మిగతా టైంలో చెప్పినప్పుడు సేమ్ రివర్ట్ ఉండదు, సేమ్ రీజనింగ్ కూడా రాదు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే, కానీ అవి ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, పేరెంట్స్ దగ్గర పెరిగినప్పుడు. అలాగే ప్రతిసారి ఉండదు లైఫ్. ఇంట్లో అంటే నిన్ను పెంచారు కాబట్టి నీకు ఎప్పుడు ఆకలి అయితే తెలుసు, ఏం తింటావో తెలుసు, కొంచెం అయితే అట్లీస్ట్, నాట్ ఆల్ ఆఫ్ ఇట్ బట్ సమ్ ఆఫ్ ఇట్, స్ట్రేంజర్కి కంపేర్ చేసుకుంటే. ఈ ఎగ్జామ్ టైం అన్నప్పుడు యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ. ఎక్కడ అక్షరాలు వెతికినా కూడా, ఇఫ్ యూ జస్ట్ బీ క్వైట్ ఫర్ 2 minutes, యూ కెన్ లిసన్ టు కిడ్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ విత్ ద సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ ఫోర్త్ పాయింట్, మళ్ళీ యూ కెన్ ఫీల్ ఆల్ దిస్ ఎనర్జీ. ఓకే, యూ కెన్ సెన్స్. ఒక మదర్కి తను కూడా వర్క్ వెళ్తున్నారు, రైట్? హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి డిస్రెస్పెక్ట్ కాదండి, కానీ తను వర్క్ చేస్తూ కూడా చిన్నోడికి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు నిన్న ఐ వెంట్ టు స్కూల్, నా బేబీది ఎగ్జామ్స్ అయిపోయినాయి, అండ్ ఐమ్ క్వైట్లీ అబ్జర్వింగ్. నేను ఒక్కదాన్ని నా టెన్షన్ పడుతున్నా. నేను కార్ దిగేటప్పుడు వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని పోతున్నాను. పక్కన నేను హ్యావ్ మై టీమ్ కదా, వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మేడం మిమ్మల్ని ఇంత టెన్షన్ పడ్డా నేను ఎప్పుడూ చూడలేదు అంటే. నేనన్నా బిడ్డ ఎగ్జామ్స్ అయితే తల్లికి ఎగ్జామ్స్ లాగే ఉంటుంది, రైట్? సో ఈ ఎగ్జామ్ అన్న వర్డ్, ఈ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ టెన్షన్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్, రైట్? దానికి తోడు మీరు అర్థం చేసుకోవాలండి, ఇన్విజిలేటర్స్, స్పెసిఫిక్ రూల్స్, రిక్వెస్ట్స్ ఫ్రమ్ అ మదర్. నా బొజ్జ నుంచి అడుగుతున్నానండి, నాభి నుంచి అడుగుతున్నాను, నట్టింటి నుంచి, ప్రతి గడప నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఇది, నట్టింటి నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఇది. మీకు అంత కఠినంగా, కర్కశంగా మీరు బిహేవ్ చేస్తే తట్టుకునే స్టేజ్లో పిల్లలు ఇవాళ లేరు. సూసైడ్ నోట్ రాసి కూడా. అండ్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ అన్ ఇన్విజిలేటర్. అంటే అత్తగారు అన్న వర్డ్కి ఎలాగుండే తక్కువంటుందో ఆడపిల్లకి, ఇన్విజిలేటర్ అంటే కూడా బిడ్డలకి అలే భయం ఉంటుంది. సో శంకులో పోస్తే తీర్థం అన్నట్టు మీరు ఉండడమే కాలభైరవుడిలా కనిపిస్తారు ఆ మూమెంట్లో వాళ్ళకి. నో, యూ కెన్ నాట్ కమ్ ఇన్, యూ హ్యావ్ టు గో,
ట్రై నెక్స్ట్ టైం ఏమన్నారో మీరు ఆ మూమెంట్లో ఐ డు నాట్ నో, బట్ సమ్ ఆఫ్ దీస్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ సిరి, అండ్ దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓకే ఫర్ ద స్ట్రేంజర్స్. ఆ బిడ్డలకు, పసిబిడ్డలకు మీరు స్ట్రేంజర్ లాగే కనిపిస్తారు. తల్లి ప్యారెట్ లాగా కనిపిస్తారేమో కానీ మీరు వల్చర్ లాగా కనిపిస్తారు. ఓకే, ఇదే తెలుగులో చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి హ్యాడ్ టు యూస్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫర్ ఇట్. ఓకే, సూయిసైడ్స్ యాజ్ సచ్ సిరి, నిజం చెప్తున్నాను, ఆన్ అ పర్సనల్ నోట్ ఐ లాస్ట్ మై బ్రదర్ అండ్ ఇట్ వాజ్ నాట్ అ సూయిసైడ్, ఇట్స్ అ న్యాచురల్ డెత్. కానీ హీ వాజ్ సిక్ ఫర్ ఓన్లీ 1 day and I lost him. And when my parents were crying, Siri, I felt so helpless, I can't tell you. అంటే ఆస్తు ఉండి, బలం ఉండి, బలగం ఉండి, అన్నీ ఉన్నాయి, ఏది లేదు అనేది కాదు, ఆయనకి ఆయుష్ తప్ప, రైట్? అండ్ ఐ సా దోస్ పేరెంట్స్ క్రయింగ్. అండ్ యూజువలీ ఎవరైనా పక్క వాళ్ళు ఏడుస్తుంటే ఇది పోయి తీసుకురానా, అది పోయి తీసుకురానా, టు మేక్ యూ ఫీల్ బెటర్ అన్న దూరంలోనే ఉంటారు ఏ మనిషి అయినా. కానీ నేను ఏం చేసినా వాళ్ళ ఏడుపు ఆగదు అని తెలిసినప్పుడు యూ ఫీల్ సో హెల్ప్లెస్. ఆ రోజు తీసుకున్న డెసిషన్ నేను ఈ సూయిసైడల్ కిడ్స్కి ఎలాగైనా నడుము కట్టి హెల్ప్ చేయాలి అని. అంటే ఒక మదర్, ఒక ఫాదర్ అలా హెల్ప్లెస్గా ఏడుస్తుంటే ఐ ఫెల్ట్ ఎవ్రీ పేరెంట్కి ఎంత కష్టంగా ఉంటుంది. ఒక బిడ్డను అలా తీసుకుపోతుంటే, చితి మీద పండ పెడుతుంటే ఎంత కష్టంగా ఉంటుందంటే సిరి, దట్ స్టేజ్, దట్ సీన్ ఇస్ రైట్ ఇన్ మై ఐస్. అండ్ నేను చచ్చిపోయేదాకా కూడా నేను మర్చిపోను వాళ్ళ ఏడుపు, రైట్? ఏమండి, ఇంత కష్టంగా అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డల్ని ఒక్క క్షణంలో అనేవాళ్ళు ఒక మాట అనేస్తారు, కానీ అది తట్టుకోలేక వాళ్ళు ఏమన్నా చేసుకుంటే అన్న భయం ఒక తల్లిదండ్రులకే కాదండి, ఇవాళటి రోజుల్లో ఇంకొకరి బిడ్డకు మీరు కూడా తల్లిదండ్రుల్లాగా ఆలోచించడం అవసరం. మీరు కూడా ఎక్స్ట్రా స్వీట్గా ఉండడం అవసరం. మీరు కూడా ఎందుకైనా మంచిదని కీడు ఎంచి మేలుగా ఉండడం అవసరం. నా బిడ్డకైతే గొంతు తీయగా వస్తుంది, పక్కవాడి బిడ్డకైతే ఎక్కడ పోయింది ఆ గొంతు సరి, రైట్? నా బిడ్డకైతే నేను ఓకే నాన్న, జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ ఫినిష్ ఆల్ యువర్ ఆన్సర్స్ అండ్ కమ్. పక్కవాని బిడ్డకైతే నిమిషం లేట్కి వచ్చిన వద్దొబ్బాయి. ఏమండి, ఏ బిడ్డలైనా మీ బిడ్డలైనా అండి, ఎవరు కన్నా మీ బిడ్డలే. ఇన్విజిలేటర్స్లా ఒకవేళ మీరు ఉంటే మాత్రం ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ ఎక్స్ట్రా స్వీట్. బట్ ఇవాళ లేట్ అయింది, నెక్స్ట్ టైం ప్లీజ్ డోంట్ డూ ఇట్. నాన్న ఎందుకైనా మంచిది ఒక 2 minutes తొందరగా వచ్చేసేయండి. ఇవాళ యాజ్ ఐఎమ్ కమింగ్, ఇంట్లో ఐ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ టెన్షన్ ఇంక్లూడింగ్ మీ, రైట్? తను మళ్ళీ షీఈ్ అ టాపర్, షీఈ్ అ నేషనల్ టాపర్ టైప్లో, షీఈ్ అ గోల్డ్ మెడలిస్ట్, బట్ స్టిల్ హ్యావ్ ద ఆగనీ. ఎలా రాస్తుందో ఏమో, ఎలా అవుతుందో ఏమో. అంటే ఫ్యామిలీలో కలిసి ఉన్న 2 నిమిషాలకే అది ఫ్రీగా వెంకటేశ్వర స్వామి లడ్డు అంత సైజులో ఉంటుంది, మీకు ఫ్రీగా వస్తుంది యాంగ్జైటీ. సో సూయిసైడ్ దీనికే చేసుకుంటారా అని మీకు అనిపిస్తుందండి మూడో మనిషికి. సూయిసైడ్ చేసుకునే వాళ్ళ బిహేవియర్ ఒకసారి స్టడీ చేస్తే సిరిలు, I have spent more than half of my life for them and studying them as why do they do it? How come they feel లైఫ్ ఇస్ నాట్ వర్త్ ఎనీమోర్? ఎందుకు అలా అనిపిస్తుంది? మనం బయట నుంచి అనిపిస్తుంది పెన్సిల్ కోసం చచ్చిపోయిండు, పెన్ను కోసం చచ్చిపోయిండు. బాస్ అదంతా చిన్నగా వాళ్ళకి అది కనిపించదు. కనిపిస్తే ఎవరు కూడా ప్రాణం పోగొట్టుకోరు. వాళ్ళకి అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్స్ రైట్ వాల్ ఆన్ ద ఫేస్. when there is a wall on your face, మీకు ఇంకా ముందు ఏం కనిపించదు సిరి, రైట్ కనిపించదు, అసలు ఏది కనిపించదు. when your face is like this and straight wall on the face, obviously there is a pause, there is a red button, there is a shame, there is so much going on in their life that they can't take it anymore. ఆ అక్షరాలు విన్న తర్వాత చిన్న చిన్నవి ఏంటి ఉంటాయి ప్రతి లైఫ్లో, అవన్నీ గుర్తుకొస్తాయి. అవన్నిటి మీద ఇంకా ఉప్పు కారం జల్లినంత నొప్పి గుర్తుకొస్తుంది వాళ్ళకి ఆ మూమెంట్లో వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది అంటే ఇంకా బతికి ఏం చెయ్యాలి అనిపిస్తుంది. నా ఫస్ట్ సూయిసైడ్ కేస్ వెన్ ఐ అబ్జర్వ్డ్ ఐ వాజ్ దిస్ మచ్, ఇంతే. నాకు అర్థం కాలే ఏంటిది ఇది. డాన్స్ కాకపోతే మ్యూజిక్ కాకపోతే చదువు కాకపోతే ఫ్రెండ్ కాకపోతే మొగుడు వద్దంటే డైవర్స్. దెర్ ఆర్ 1000 ways to live, but you have to live.
దేర్ ఆర్ 1000 ways to live, బట్ యూ హ్యావ్ టు లివ్. ఇది ఒక్కటి ఆ మూమెంట్ దాకా అనిపిస్తుంది సరే, కానీ ఆ మూమెంట్లో అనిపించదు. దే ఆర్ సో మెనీ కేసెస్ వన్ వెనకకు తిరిగి చదివినప్పుడు స్పెసిఫికలీ స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే చిన్న వయసు సిరి, చాలా చిన్న వయసు, పెళ్ళి అయిపోయిందంటే అత్తల టార్చర్ అంటే తెలుసు వాళ్ళకి, ఆడబిడ్డల ఎత్తిపోట్లు తెలుసు వాళ్ళకి, రైట్? పేరెంట్స్ అంటే 10కి ఒక్క మాట క్యాజువల్గా బిడ్డ అన్నా కూడా చాలా బాధ వేస్తుంది సిరి యాజ్ అ పేరెంట్, రైట్? యువర్ చిన్న మమ్మీ, యువర్ నోలెస్ అ పేరెంట్, నువ్వు నిన్ను ఆల్వేస్ ఒక పేరెంట్ లాగే చూస్తారు నేను, రైట్? బికాస్ నువ్వు కూడా ఒక చిన్నదాన్ని పెంచుతున్నావు, ఒక యూ హ్యావ్ అ లిటిల్ హార్ట్, యు నో, హూ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. సాయంత్రం వస్తుంది, రైట్? సో యు ఆర్ యాజ్ మచ్ పేరెంట్ యాజ్ ఐ యామ్, రైట్? సో యూ కెన్ రిలేట్ టు దిస్ కేస్ వెరీ వెల్. ఇంత కష్టంగా పెరిగిన వాళ్ళు ఏదన్నా బయట తిని, రైట్, పక్కన వాడు, ఐ స్టిల్ రిమెంబర్, పక్కన వాడు ఎక్కడన్నా తిని కడుపు తంతెనైతే మోషన్స్కి ఎక్కువ తక్కువ పోయినా కూడా మా మమ్మీ, వాడు అట్లెట్లో ఉండండి, వాడికి తెలియదా చిన్నపిల్లలు తింటారని, వాడికి తెలియదా అట్లా చేయొద్దని, నేను పోయి చెప్పొస్తా అంటది మా మమ్మీ. అంటే ఒక్క పూట కడుపు తంతే మా అంటే 10 సార్లు వాష్రూమ్ పోయేస్తామేమో, దానికంటే ఎక్కువ లేదు. అది కూడా తట్టుకోలేక పెంచుతాం మనం తల్లిదండ్రులు, రైట్? అలాంటిది కంటి ముందు అలా బిడ్డ కదిలిపోతుంటే ఆఖరిగా ఇట్ ఈస్ సంథింగ్ దట్ నో పేరెంట్ షుడ్ గో త్రూ. నో పేరెంట్, నాకు అమ్మ కోసం దుష్మన్లు అనేటోళ్ళు లేరబ్బా, ఎవరన్నా వాళ్ళు ఉన్నారా అని అనుకుంటే వాళ్ళకు కూడా నేను దాసోహం, ఐ సరెండర్, నాకు ఎవరు దుష్మన్లు లేరు, కానీ ఉన్నా కూడా వాళ్ళ బిడ్డలకు ఐ డోంట్ వాంట్ దిస్, ఓకే? ఇఫ్ యూ హ్యావ్ టు గో త్రూ సూసైడ్ అంటే ఇప్పుడు ఇన్విజిలేటర్స్ అంటారు, మాకు ఎట్లా తెలుస్తుంది అబ్బా, టైం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవే ఇచ్చినారు, మేము టైం చూసినాం, కాదని చెప్పినాం. ఏమండి, బుక్ చదివి, ఓ ఇఫ్ యూ హ్యావ్ డెలివర్డ్ అ బేబీ గర్ల్ ఆర్ అ బేబీ బాయ్, టేక్ హిమ్ ఇన్ హిస్ ఆర్మ్స్, బుక్ పక్క పెట్టి టేక్ హిమ్ ఇన్ హిస్ ఆర్మ్స్. తర్వాత ఎందుకు చేయాలి, మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ బుక్ చదివి, ఓ నవ్ యూ కెన్ కిస్ హిమ్. ఓ ఇదా పేరెంటింగ్, రైట్? ఇఫ్ దిస్ ఈస్ హౌ యూ ఆర్ డూయింగ్ పేరెంటింగ్ బాస్, బిలీవ్ మీ, యూ ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్ కదా. బుక్ చదివే ప్రేమ వస్తుందంటే కాదండి, మీరు రూల్స్ ప్రకారమే ఉన్నారు ఇన్విజిలేటర్స్, నేను కాదనట్లేదు, కానీ దే సంథింగ్ కాల్డ్ హ్యూమానిటేరియన్ బేసిస్, రైట్? హ్యూమానిటేరియన్ బేసిస్లో 2 రిక్వెస్ట్లు, ఒకటి నా బిడ్డే వాడు అని ఒక్కసారి చూడండి, ఏం చేయాలన్నది మీకే తెలిసిపోతుంది. 2, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, ఇది కాకపోతే ఇంకొకటి, రైట్? నానా ఇఫ్ ఇట్ ఆల్ ఐ కెన్ నాట్ లెట్ యూ ఇన్. పోనీ వాడు ఎగ్జామ్ మొత్తం అయిపోయింది, 1 minute ఉన్నప్పుడు వచ్చాడు అన్నప్పుడు బయటకు తోసిన అదొక అర్థం, సరే ఇంకా 1 minute ఉంది, 9 o'clock ఎగ్జామ్, 10:30 వరకు ఎగ్జామ్, ఓకే? 10:29కి వాడు వచ్చాడు, తాగి వచ్చాడు, ఆర్ సిగరెట్ వేసుకొని డ్రగ్స్ వేసుకొని ఉన్న 16 లక్షణాలు తప్పులన్నీ చేసుకొని వచ్చాడు 10:29కి అంటే ఈ రివర్ట్ వుడ్ బి ఓకే. చదువుకొని వచ్చాడు, 1 నిమిషం లేట్ వచ్చాడు, డూ యూ రియలీ థింక్ దిస్ ఇస్ ఓకే? ఐ డోంట్ థింక్ సో, ఐ రియలీ డోంట్ థింక్ సో. బిలీవ్ మీ, ఈ కేస్ నా కంట్ల పడలేదు అబ్బాయి, నా కంట పడితే మాత్రం నీ జైలు పెట్టకుండా నేను వదలను. ప్రే చేసుకో నీ గాడ్ ఎవరో, కానీ నా చేతిలో రావద్దు నీ కేసు. నా చేతిలో వచ్చిందా నీకు జైలు ఖాయం. ఆ పేరెంట్స్కి నేను ఆ బిడ్డని తేలేను, కానీ నీ వల్ల ఇంకో బిడ్డ చనిపోకుండానైతే నేను ఖచ్చితంగా చూస్తాను. బీ రెడీ ఫర్ ఇట్. And it's a warning to all the invigilators from media, from Suman TV, that you take care of your words. ఒక వర్డ్ మనం అనేటప్పుడు పసిబిడ్డలకి చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇదేంటిది ఇది, నువ్వు ఇంత నల్లగా ఉన్నావేంటి, ఇదేంటిది ఇది ఇంతలాగా, నీకెందుకు రా, నువ్వు పెడుతున్నావు అన్నం, వాడు ఎంతలా ఉంటే నీకెందుకు. ఈ వర్డ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్. ఇప్పుడు నేను తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ నోట్స్ ఒకసారి తీసి చదువు. దీస్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ దే ఆర్ రిటన్. ఓకే, వాడు లా ఉంటే వీడేం 3 పూటలు తిండి పెడుతున్నాడా, ఏం వాడు పెళ్ళాం ఆస్తి అమ్మి తిండి పెడుతున్నాడా, ఎట్లా తిండి పెడుతున్నాడు? హౌ ఈజ్ హీ ఎనీవే రిలేటెడ్ టు వై హీ ఈజ్ ఫ్యాట్, వై హీ ఈజ్ ఫేర్, వై హీ ఈజ్ షార్ట్, వాట్ కలర్ ఈజ్ హీ? నీకెందుకు రా భయ్ వాడు ఏ కలర్ అయితే, నీకెందుకు రా భయ్ వాడు ఏ కాస్ట్ అయితే, రైట్? అచ్చా నువ్వు ఈ కాస్ట్ నుంచి వచ్చినావా, అయినా నువ్వు లేట్ వస్తే నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. బస్ దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్
విచ్ విల్ కిల్ దెమ్. ఈ అక్షరాలే కత్తిల్లాగా పొడుస్తాయి వాళ్ళని. కాబట్టి మీ మాట మీ నోట నుంచి స్ట్రైట్గా ఇంపార్టెంట్ కాదు, స్వీట్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్, స్పెసిఫికలీ ఎగ్జామ్ టైంలో. ఇదే పాయింట్ తిప్పి 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 3 సార్లు చెప్పిన, 3 సార్లు రిపీట్ చేసినందుకైనా మీరు మారుతారేమో అని ఆశపడి చెప్తున్నా. ఇప్పటికీ కూడా మారకపోతే, మార్చాల్సి వస్తే నేను వెనకకి అడుగు వెయ్యను. బీ రెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.